అందరికీ నమస్కారం. జ్ఞాన మూలికలు విజ్ఞాన వీచికలు అన్న శీర్షిక ద్వారా కొన్ని వ్యాసములను మీకు వినిపించబోతున్నాం. ఈ వ్యాసములను జ్ఞాన కులపతి, పూర్ణ విద్యానిధి, ప్రతిభా శిరోమణి బ్రహ్మశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి రచనల ఆధారంగా ముందుకు సాగుతున్నాం. కృష్ణమూర్తి గారి గురించినటువంటి పరిచయం చేయాలి అంటే అది చాలా పెద్ద గ్రంథమే అవుతుంది. లోకంలో ఎవరినైనా వారి ప్రతిభను గురించి మనం చెప్పాలి, మరొకరితో పోల్చాలి అన్నప్పుడు ఒక ధనవంతుణ్ణి ఆయన బాగా ధనవంతుడు అనగానే కుబేరుడితో పోలుస్తారు. కుబేరుడు అంతటి వాడని. ఒక గాయకుని పోల్చాలి అంటే గంధర్వుడితో సమానమండి అంటారు. ఒక మంచి ఉపకారం చేసిన వారిని దేవుడు అండి అంటారు. అలాగా కృష్ణమూర్తి గారి తండ్రి సాంగ స్వాధ్యాయ భాస్కర బ్రహ్మశ్రీ కుప్ప లక్ష్మణుల గారి గురించి చెప్పాలి అంటే ఆయన పరాశర మహర్షి వంటి వాడు. వారి పుత్రుడు కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు వేదవ్యాసుడు అంతటి వాడు. వేదవ్యాసుడు వేదములను విభజించితే కృష్ణమూర్తి గారు వేదములను ఈనాటి వైజ్ఞానిక విశేషాలతో సమన్వయపరుస్తూ మనకు బోధమయ్యే రీతిలో అనేక గ్రంథములు వ్యాసములు రచించి ఉన్నారు. వీరి కుమారుడు సుఖమహర్షి అంతటి వాడు, జగత్ ప్రసిద్ధుడు బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శర్మ గారు SVBCలో భగవద్గీత ద్వారా యావత్ ప్రపంచానికి పరిచయమైనటువంటి వ్యక్తి, భక్తిగా బడుతున్నటువంటి వ్యక్తి. కృష్ణమూర్తి గారు MA మ్యాథమెటిక్స్ చేసిన, ఆంధ్ర బ్యాంకులో మేనేజర్ ఉద్యోగం చేసిన, వేదములు సంపూర్ణంగా అధ్యయనం చేసిన వారి యొక్క మనస్సు వేదములలోని అనేకమైన అంశాలను నేటి వైజ్ఞానిక విశేషాలతో సమన్వయపరుస్తూ రీసెర్చ్ చేయటం ద్వారా సాగింది. ఆ ఉత్సాహంతో వారు ISER ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ అని ప్రారంభించి అనేకమైనటువంటి ప్రదేశాలకు తిరిగి మూల గ్రంథాలను సేకరించి అనేక మంది మహనీయులను దగ్గరించి విషయ సేకరణ చేసి వారు అనేక గ్రంథాలు అనేక వ్యాసాలు రాయటం జరిగింది. ఇవి మన దైనందిక అనేకమైనటువంటి విషయాల్లో ఇవి మనకు బోధపరుస్తూ ఉంటాయి. ఈనాటి జరుగుతున్న సైన్స్ అనబడేటువంటి ఈ వైజ్ఞానిక విశేషాలు అన్నీ కూడా మన వేదం నుండి వచ్చినవే. కానీ వాటిని అలా సమన్వయపరిచి మనకి అర్థమయ్యే శైలిలో అందించగలిగిన వాళ్ళు లేకపోవటం వల్ల వచ్చిన ఇబ్బంది. ఆ శ్రమ తీసుకుని తన జీవితాన్ని ఆ వేదములలోని అంశాలు పరిశీలించటానికి అంకితం చేసినటువంటి మహనీయుడు బ్రహ్మశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు. వారి రచనలను ఈ రోజున మన ఛానల్ ద్వారా వినిపించే భాగ్యం నాకు కలిగింది. మీరందరూ ఈ వైజ్ఞానికమైనటువంటి ఈ వ్యాసములన్నీ, ఈ ప్రసంగాలను విని
జ్ఞానవంతులవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దత్తాత్రేయోపనిషత్తు రచన పూర్ణ విద్యానిధి ప్రతిభా శిరోమణి బ్రహ్మశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు. ఈ ఉపనిషత్తు అథర్వణ వేదానికి చెందినది. భద్రం కర్ణేభిః అనే మంత్రం దీనికి శాంతి. ఈ ఉపనిషత్తు ప్రధానంగా మంత్రయోగ ప్రతిపాదకం. మంత్రయోగం ద్వారా పరమాత్మ తాదాత్మ్య సిద్ధిని ఈ ఉపనిషత్తు బోధిస్తుంది. అందుకనే ఈ ఉపనిషత్తులో దత్తాత్రేయ స్వామికి సంబంధించిన 8 మంత్రాలను వరుసగా ఉపదేశించటం జరిగింది. అయితే ఈ ఉపనిషత్తు 2 ఓంకారాలతో ప్రారంభం కావటం మనం గమనించదగ్గ విషయం. ఓం ఓం సత్యక్షేత్రే బ్రహ్మనారాయణం మహాసామ్రాజ్యం కిం తారకం తన్నో బృహీత్యువాచ అని ప్రారంభమవుతోంది ఈ ఉపనిషత్తు. ఇందులో మొదటి ఓం శుద్ధ పరబ్రహ్మకు, రెండవ ఓం శుద్ధ బ్రహ్మకు సంకేతాలని మనం గ్రహించాలి. భగవద్గీత ధర్మక్షేత్రే అనే పదంతో ప్రారంభం కాగా ఈ ఉపనిషత్తు సత్యక్షేత్రే అనే పదంతో ప్రారంభమవుతోంది. ఈ ఉపనిషత్తులోని మొదటి 2 వాక్యాలు సాక్షాత్తుగా తత్వ విద్యను బోధిస్తున్నాయి. ఆ వెనువెంటనే వచ్చిన వాక్యం అహం గ్రహోపాసన విధానంలో దత్తోహమస్మి నేను దత్తుణ్ణే అని అభేదాత్మనా ధ్యానం చేయమని బోధిస్తోంది. అయితే ఈ ఉపాసన శుష్కంగా ఉండరాదని, ప్రీతిపూర్వకంగా ఉండాలని ప్రత్యేకమైన హెచ్చరిక ఇక్కడే ఉంది. ఈ ఉపాసనకు ఫలం నతే సంసారిణో భవంతి, వారికి సంసార బంధాలు విచ్చిపోయి వారు ముక్తులవుతారు అని ఉపనిషత్తు నిర్దేశిస్తోంది. ఈ ఉపదేశమైన వెనువెంటనే ఇక మంత్రయోగంలోకి ప్రవేశించింది ఉపనిషత్తు. మునుముందుగా ఏకాక్షర బీజ మంత్రోపదేశం జరిగింది. దాం అనేది దత్త బీజాక్షరం. ఇది ఓంకార తుల్యం. వటబీజస్థవమివ దత్త బీజస్థం సర్వం జగత్. మిక్కిలి సన్నగా ఉన్న మర్రి విత్తులో విశాలమైన మహా వటవృక్షం ఇమిడి ఉన్నట్లు దాం అనే దత్త బీజంలో ఈ సృష్టి వృక్షం మొత్తం ఇమిడి ఉంది అని ఉపనిషత్తు బోధిస్తోంది. ఈ బీజాక్షర మంత్ర జపానికి ఫలమేమిటో ప్రత్యేకంగా చెప్పలేదు. మంత్ర వివరణలోనే ఫలాన్ని అంతర్గర్భితం చేసి ఉంచారు గనక ఇక వేరే ఫలశ్రుతి చెప్పలేదని మనం గ్రహించాలి. ఆ పైన షడక్షర మంత్రాన్ని ఉపదేశించింది ఉపనిషత్తు. సర్వ సంపద్వృద్ధి యోగానుభవము దీనికి ఫలాలు. ఆపై అష్టాక్షరి మంత్రం దీనిలో 2 రకాలు ఉన్నాయని ఉపనిషత్తు చెప్తోంది. ఈ సందర్భంలోనే దత్తాత్రేయేతి సత్యానంద చిదాత్మకం అనే నిర్వచనం కూడా ఉంది. ఆ పైన ద్వాదశాక్షర షోడశాక్షర మంత్రాల ఉపదేశం ఉంది. షోడశాక్షర మంత్రానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వబడింది. తల తెగిపోయినా సరే ఈ మంత్రాన్ని అయోగ్యులకు ఉపదేశించరాదని, అతి సేవాపరుడైన గుణవంతుడైన శిష్యుడికి మాత్రమే ఉపదేశించాలని ప్రత్యేకమైన హెచ్చరిక ఉంది. ఈ మంత్రానికి సచ్చిదానంద సుఖీ భవతి అని ఫలశ్రుతి ఉంది. అనంతరం ఆనుష్ఠుభ మంత్రం ఉపదేశించబడింది. దీనికి ఫలం సర్వోపకారి మోక్షీ భవతి అని. ఈ విధంగా మంత్రాల ఉపదేశంతో వాటి న్యాసాదుల వివరణతో ఉపనిషత్తులోని ప్రథమ ఖండం ముగిసింది. ద్వితీయ ఖండంలో మాలామంత్రోపదేశం జరిగింది. మాలామంత్రం ఓం నమశివాయ అనే అక్షరాలతో ముగింపుకు వస్తోంది. ఈ ఉపనిషత్తు ప్రారంభంలోనే ఓం ఓం సత్యక్షేత్రే బ్రహ్మనారాయణం అనే వాక్యంలో బ్రహ్మ విష్ణువుల ప్రసక్తి ఉంది. మాలామంత్రం చివరిలో పంచాక్షరి ప్రసక్తి వల్ల దత్తాత్రేయుడి యొక్క త్రిమూర్తిత్వం పరోక్షంగా ప్రస్తావించడమైందని మనం గ్రహించాలి. ఆ పైన తృతీయ ఖండంలో ఈ ఉపనిషత్ పారాయణకు ఫలశ్రుతి ఉంది.
దీనికి ముందు అష్టమంత్రా భవంతి అని మొత్తం 8 మంత్రాల ఉపదేశం జరిగింది అని లెక్క చెప్పారు. ఏకాక్షర, షడక్షర, అష్టాక్షర, ద్వాదశాక్షర, షోడశాక్షర మాలా మంత్రాలు మొత్తం కలుపుకుంటే 6 మంత్రాలే కనిపిస్తాయి. మరి 8 ఎలా? అష్టాక్షర మంత్రంలో 2 రకాలు ఉన్నాయి కదా. అదీకాక దత్తోహమస్మి అనే మాట మహావాక్యాన్ని కూడా మంత్రయోగంలో కలుపుకుంటే అష్టమంత్రా భవంతి అనే లెక్క సరిపోతుంది. ఈ ఉపనిషత్తు తత్వ ప్రతిపాదకమైన వాక్యద్వయంలో ప్రారంభమైనట్లే. సజీవన్ముక్తో భవతి అనే జీవన్ముక్తి ప్రతిపాదక వాక్యంతోనే పరిసమాప్తమవుతోంది. కనుక మంత్రయోగ సాధన వల్ల తత్వ విద్యా ప్రాప్తిని, తద్వారా పరబ్రహ్మ ప్రాప్తిని ఈ ఉపనిషత్తు ప్రతిపాదిస్తోందని నిశ్చయంగా చెప్పవచ్చు. జయ గురుదత్త. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.